So this is my vlogging setup for the next few videos. దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి గేర్ యూజ్ చేస్తున్నాను అనేది. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, మీరు కనుక ఛానల్కి ఇప్పుడే ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో గత కొన్ని రోజులుగా వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నా లాస్ట్ బెంగళూరు బ్లాగ్ చూడకపోతే ఇక్కడ నేను ఐ బటన్లో ఇచ్చాను, పైన చెక్ చేయండి. అండ్ ఆ వ్లాగ్లో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆడియో. ఒక వ్లాగ్కి వీడియో ఎంత ఇంపార్టెంటో అలాగే ఆడియో కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వీడియోలో నేను గమనించింది ఏంటంటే చాలా ట్రాఫిక్ సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో అది నేను ఎలిమినేట్ చేయడానికి ఒక ఎక్స్టర్నల్ మైక్ అయితే తీసుకున్నాను, విచ్ ఈజ్ దిస్ బోయా BY-MM1. సో అది మనం DSLR కెమెరాస్కి అండ్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఫోన్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా వెయిట్లెస్ ఉంది అండ్ అలాగే చాలా కాంపాక్ట్ ఉంది. ఇట్లా మనం క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో దీన్ని వచ్చేసి షార్ట్ గన్ మైక్ అంటారు. మైక్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, మనం ఎటువైపు తిప్పితే ఆ డైరెక్షన్లోనే రికార్డ్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇగ్నోర్ చేసేస్తుంది. సో దీని ఆడియో అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది నేను రియల్ లైఫ్ టెస్ట్ చేశాను. వితౌట్ మైక్ ఎలా రికార్డ్ అవుతుంది అండ్ విత్ మైక్ ఎలా రికార్డ్ అవుతుంది అనేది దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడైతే నేను మైక్ని డిస్కనెక్ట్ చేసాను. ఇది డిఫాల్ట్ నా ఫోన్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. సో నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. మైక్ టెస్టింగ్ 1 2 3. ఇక్కడ పక్కన ట్రాఫిక్ సౌండ్ కూడా వస్తుంది బాగా, అండ్ అలాగే ఎన్వైర్న్మెంట్లో కూడా కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. సో అది ఎలా తీసుకుంటూ చూడండి. ఇప్పుడు నేను మైక్ని కనెక్ట్ చేస్తాను. సో మైక్ని కనెక్ట్ చేసిన తర్వాత నా ఆడియో ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మైక్ని అయితే కనెక్ట్ చేశాను, నా వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. మైక్ టెస్టింగ్ 1 2 3. సో ఇందాక వచ్చిన ట్రాఫిక్ సౌండ్స్ అన్నీ మ్యాక్సిమం ఎలిమినేట్ చేసింది అనుకుంటున్నాను. అండ్ అలాగే నా ఎన్వైర్న్మెంట్లో చుట్టూ ఉన్న సౌండ్స్ కూడా చాలా వరకు ఎలిమినేట్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఈ మైక్ని మనం ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి దీనికి 3.5mm జాక్ ఇస్తారు. ఆ జాక్ యూజ్ చేసి మనం ఫోన్ ఇయర్ ఫోన్ ప్లగ్లో పెట్టవచ్చు. ఇన్ కేస్ మనకి 3.5mm పిన్ లేకపోతే, జాక్ లేకపోతే ఇట్లా ఎక్స్టర్నల్ కనెక్టర్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే అదే చేశాను. ఈ OnePlus అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఈ ఎక్స్టర్నల్ కనెక్టర్ అయితే కొనుక్కున్నాను. దీనికి డైరెక్ట్గా మైక్ని అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఫోన్లో కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అవి ఎలా చేంజ్ చేయాలి, ఏమేమి సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మనకి బెస్ట్ ఆడియో క్వాలిటీ వస్తుంది. అండ్ మనం అఫీషియల్ కెమెరా యాప్లో దీనికి బై డిఫాల్ట్ వచ్చిన కెమెరా యాప్లో రికార్డ్ చేయగలమా, లేకపోతే ఎక్స్టర్నల్ యాప్ ఏమన్నా మనం ఇన్స్టాల్ చేసుకోవాలా అనేది కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్లో కనుక వ్లాగింగ్ చేసేటట్టయితే ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. సో బోయా BY-MM1 బాక్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ కాంటెంట్స్ అన్నీ బయటికి తీసాను, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఫిట్ చేయాలనేది. అండ్ వీటితో పాటు కొన్ని యాక్సెసరీస్ అయితే ఇచ్చారు, ఒకసారి ఓపెన్ చేస్తాను. బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. సో దీంతో పాటు ఒక ఎక్స్ట్రా కేబుల్ ఒకటి ఇచ్చారు. దీన్ని మనం DSLRs కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నట్టు ఈ కేబుల్. అండ్ అలాగే ఒక పౌచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంది పౌచ్, మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉండడానికి. అండ్ వీటితో పాటు ఒక మైక్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకునే ఒక కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఒక మౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం కెమెరాకి లేదా మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మౌంట్ చేసుకోవచ్చు పైన. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్ మైక్. సో ఇది ఈ డైరెక్షన్లో రికార్డ్ అవుతుంది, మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అన్ని ఎలిమినేట్ చేసేస్తుంది. అండ్ దాంతోపాటు దీన్ని డెడ్ క్యాట్ అంటారు. ఇది ఆల్మోస్ట్ చాలా వరకు నాయిస్ క్యాన్సిలేషన్కి యూజ్ అవుతుంది. సో క్విక్గా మనం దీన్ని అసెంబుల్ చేసేద్దాం, మన మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ మైక్ని దీనికి ఇన్సర్ట్ చేయాలి. సో అలా ఫిట్ అవుతుంది నీట్గా. ఈ డెడ్ క్యాట్ని అయితే అటాచ్ చేయాలి. సో సింపుల్ ఇలా ఉంటుంది. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ నోట్ చేసి ఉంటుంది దేన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలో. ఇదైతే మైక్కి కనెక్ట్ చేయాలి, మైక్రోఫోన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇక్కడైతే మొబైల్కి కనెక్ట్ చేయాలి దీన్ని. సో మైక్రోఫోన్ వైపు కనెక్ట్ చేయాల్సింది దీనికి పెట్టేస్తున్నాను ఇక్కడ. సో రెడీ. అండ్ నా ఫోన్ వచ్చేసి OnePlus 70 అనమాట. దీనికి 3.5mm జాక్ ఉండదు, ఓన్లీ Type-C జాక్ మాత్రమే ఉంటుంది. సో దీనికి ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే నేను
మన అఫీషియల్ OnePlus సైట్లో నుంచి ఈ కేబుల్ అయితే కొన్నాను. Type C నుంచి 3.5mm జాక్. సో ఫస్ట్ అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైతే మనకి మొబైల్ కనెక్ట్ చేసిన ప్లగ్ ఉందో దాన్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా ఉంటుంది ఫైనల్గా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మన ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే సౌండ్ అండ్ వైబ్రేషన్ అనే ఆప్షన్ ఉంటుందో అక్కడ కిందకి వెళ్ళినప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ డిఫాల్ట్ రికార్డర్లో బై డిఫాల్ట్ ఆటో సెలెక్ట్ అని ఉంటుంది. మనం ఈ సెకండ్ ఆప్షన్కి మార్చాలి, యాడ్ ఆన్ అనే ఆప్షన్కి. సో అప్పుడే మనం మన డిఫాల్ట్ కెమెరా యాప్లో మనం ఈ మైక్తో ఆడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ఇట్. ఇలా మనం ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుందన్నమాట. నేను నా గొరిల్లా పాడ్ ఉంటే దానికి ఒక అటాచ్మెంట్ అయితే కనెక్ట్ చేశాను. దీనికి ఫోన్ కనెక్టర్తో పాటు పైన మైక్ పెట్టుకోవడానికి ఒక మౌంట్ కూడా ఉంటుంది. సో ఆ మౌంట్కి ఈ మైక్ని అయితే కనెక్ట్ చేశాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో అది గైస్, మీకైతే ఒక మంచి క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ మైక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. అండ్ కమెంట్లో చెప్పండి మీరు ఎలాంటి మైక్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు బోయా BY-MM1 కనుక కొన్నట్లయితే మీకేమైనా ఇష్యూస్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్లో ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఈ సెటప్ యూస్ చేసుకొని చాలా వ్లాగ్స్ అయితే చేయబోతున్నాను. అండ్ ఐ హోప్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో డెఫినెట్గా మంచి క్వాలిటీ వీడియోతో పాటు మంచి క్వాలిటీ ఆడియో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.